ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి, నువ్వు చెప్పినట్టు ఆ మార్చురీ బాయిని ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిది క్రాంతి. ఇక నుంచి అదే పనిలో ఉంటాను గుండమ్మా. త్వరగా ప్రసాదాలు పనిచేస్తే ఇక నుంచి వెళ్ళిపోదాం క్రాంతి. మీరు వెళ్ళి ప్రసాదాలు పని చూడండి, నేను గుండమ్మ పూజ దగ్గరికి వెళ్తాం. సరే పూజ, రండి. అమ్మా, అందరూ నీకు భక్తితో బోనాలు సమర్పించారు. నీకోసం ప్రత్యేక పూజలు చేశారు. నీ వాణి వినిపించు తల్లి. అందరి పూజలు సంతోషంగా అందుకున్నాను. భక్తితో నన్ను సేవించుకున్న నా బిడ్డలందరినీ కంటికి రెప్పలా కాచుకుంటాను. అమ్మా, చిన్నప్పుడు తప్పిపోయిన నా కూతురు తిరిగొస్తుందని నువ్వే చెప్పావమ్మా. వచ్చిందమ్మా. వర్షాలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, నా బిడ్డలందరూ చల్లగా ఉంటారు. కష్టాలు నష్టాలు అన్నీ నేను చూసుకుంటా. కీడు మీ దరి చేరకుండా నేను కాపాడుతా. నా మీద నమ్మకం ఉంచి మీరు పూజించండి. అమ్మా, దయగల తల్లి, నేను ఈ మాట అడగచ్చో లేదో నాకు తెలియదు. తప్పైతే మన్నించు, కానీ నాకు జవాబు ఇవ్వమ్మా. నీ సందేహం ఏదైనా సరే నిస్సందేహంగా అడుగు తల్లి. నా చిన్నప్పుడే నా చెల్లెలు తేజ తప్పిపోయిందమ్మా. తను బ్రతికే ఉందా లేదా అనేది తెలియట్లేదు. ఒకవేళ నిజంగా బ్రతుకుంటే నా దగ్గరికి ఎప్పుడొస్తుందో చెప్పు తల్లి. తప్పిపోయిన చెల్లి కోసం తపన పడ్డావు, కన్నీళ్లు కార్చావు. నీ కన్నీటికి కాలం మనసు కరిగిపోయింది. అడ్డంకులు తొలగిపోయే తరుణం వచ్చింది. కళ్ళు మూసుకొని నన్ను నమ్మి ఈ దండని విసురు. నువ్వు వెతుకుతున్న నీ చెల్లి మెడలో ఇది కనిపిస్తుంది. నీ చెల్లెలి మెడలో పడి నీ చెల్లిని నీకు చూపిస్తుంది. అమ్మా, అంటే నా చెల్లెలు ఇక్కడే ఉందా? అమ్మ చెప్తుంది కదమ్మా, అమ్మ చెప్పినట్టు చెయ్యి. అమ్మా, ఆ దండ ఎవరి మెడలో పడితే ఆ అమ్మాయి పూజ చెల్లెలా? దండ పడ్డవారే చెల్లెలు కాదు, చెల్లెలి మెడలోనే దండ పడుతుంది. ఇప్పుడేం చేయాలి? పదండి. అమ్మా, నాదొక చిన్న విన్నపం. నీ భర్త నిన్ను అర్థం చేసుకుంటాడు, ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. నీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి. పిల్ల పాపలతో చల్లగా ఉంటావు. చాలు తల్లి, నువ్వు చెప్పింది జరిగితే ఈ జన్మకి ఈ భాగ్యం చాలు. అమ్మా, నా చెల్లి ఎక్కడుందో దొరికేలా చూడమ్మా.
పూజ, అమ్మవారు ఇచ్చిన దండని విసిరావా? విసిరాను. ఎవరి మెళ్ళలో పడిందో చూడాలి. అయితే నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. హా. అక్క, ఆ దండ ఎవరి మెళ్ళలో పడుద్దే? పిచ్చాన పట్టిందా? చెప్పింది కదా అమ్మవారు, క్రాంతి మెళ్ళలోనే పడుద్ది. వీళ్ళు వెళ్ళి చూడకముందే మనం అక్కడికి వెళ్ళాలి. పదండి. ఇది అమ్మవారి మెడలో ఉండే దండ. ఈ దండ నీ మెడలో పడిందంటే ఏదో శుభసూచికమమ్మా. ఏంటి ఇది? చిచ్చి చిచ్చి, నిమ్మకాయల దండ మెళ్ళ వేసుకున్నావేంటి? క్రాంతి వేసుకోలేదమ్మా, దానంతట అదే వచ్చి పడింది. శుభసూచకం అని ఈవిడ అంటున్నారు. అవునండి. శుభసూచకమా పాడా? ఎవరో దిష్టి తీసి విసిరేసుంటారు. మెళ్ళ ఉంచుకోకూడదు, దరిద్రమే. తీసి. అయితే పూజ వాళ్ళ చెల్లెలు క్రాంతి అన్నమాట. ఇందాక ఆ అమ్మవారిచ్చిన దండ కూడా క్రాంతి మెళ్ళలోనే ఉంది. మరి క్రాంతి మెళ్ళలో ఉన్న దండ వీళ్ళెందుకు అడుగుతున్నారు? అంటే వీళ్ళిద్దరూ అక్క చెల్లెలన్న విషయం వీళ్ళకి ముందే తెలుసా? వీళ్ళకి తెలిసి పూజకి తెలియకూడదనుకుంటున్నారా? అసలు తనకొక అక్కుందని క్రాంతికి తెలుసా? అతయ్య, శుభసూచకం అంటుంది కదా అత్తయ్య. అది కాదే, ఉంచకూడదు. అక్క చెప్పేది వినవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.